నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలక్షన్లో హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ సంబంధించి 6,000 ప్రకటించడం మనం చూసాం. ప్రతి ఒక్కరిని కూడా అర్హుల్ని గుర్తించి ఇవ్వడం జరిగింది. అయితే మొన్న రీసెంట్గా ఒక వ్యక్తి తను దివ్యాంగుడు అనేసి ఒక వీడియో చేశాడు. అర్హుడినైనా కానీ నాకు పెన్షన్ రావట్లేదని చేశాడు. సరే అని కట్ చేస్తే ఒక రోజు తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది. అదే అతను అంతా బాగానే ఉంది, చెయ్యి బాగానే ఉంది, మనిషి బాగానే ఉన్నాడు, కానీ డ్యాన్స్లు వేస్తూ ఉన్నాడు. ఇదే అదనంగా వైసీపీ ఈ యొక్క వీడియోని ఏదైతే ఫస్ట్ వీడియోని దాన్ని యూజ్ చేసుకొని కూటమి ప్రభుత్వం ఇట్లాగా అన్యాయం చేస్తుంది, అర్హులైన వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు, అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా కనీసం ఒక సంవత్సరం కూడా వారికి అవకాశం ఇవ్వకుండా మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారు. వైసీపీ కూడా చేస్తూ ఉంది. కనీసం 6 నెలల సమయం కూడా గడవనీయకముందే ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం. వాళ్ళు ప్రచారంతో పాటు సోషల్ మీడియా ప్రచారం కూడా చేస్తున్న సందర్భంలో వాళ్లకు గతంలో కూడా మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళిన సందర్భంలో కూడా మిర్చి రైతులకు సంబంధించి మిర్చి తీసుకొచ్చి రోడ్డు మీద పడేయడం, అదే మామిడి రైతులు వచ్చి రోడ్ల మీద ఇది చేయడం, ఆల్రెడీ ఆ మార్కెట్ పూర్తయి మొత్తం వాళ్ళంతా అమ్ముకున్న తర్వాత కూడా మామిడి అంతా పంట నష్టం వచ్చింది అని చెప్పి రోడ్డు మీద తీసుకురావడం, ఇదన్నీ కట్ చేస్తుంటే వాళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నారు, అంతా సజావుగా సాగింది ఆ మిర్చి ఆడలో. కానీ మామిడి మార్కెట్లో కూడా పూర్తిగా కొనుగోలు పూర్తయ్యని చెప్పి తర్వాత రావడం జరిగింది. అయితే ఏదో ఒక విధంగా అవతలి వాళ్ళని బ్లేమ్ చేయాలంటే ఏం చేయాలనే ఒక పథకం ప్రకారం వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఏదో ఒక వివాదాస్పదం నెలకొనడానికి కారణం ఏంటంటే ఏదో ఒక వివాదాస్పదం ఉండేదాని మీదే స్కెచ్ చేసి వస్తున్నారు. ఆయన ప్రతి మంగళవారం మాత్రమే పర్యటనకు వస్తున్నారు, మిగతా సమయం అంతా బెంగళూరులో గడుపుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని మనం చూసుకున్నైతే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మనం చూసుకున్నట్టయితే దివ్యాంగులకు 6,000, వృద్ధాప్య పింఛన్ 4,000 పెంచడం జరిగింది. మొదటి హామీనే పెంచడం. వాళ్ళు సూపర్ 6 హామీలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటున్న నేపథ్యంలో ఇది మాత్రం మొదటగానే దీన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అందులో భాగంగా అర్హులు ఎవరుందో అర్హులందరినీ గుర్తించి వాళ్ళకు దివ్యాంగులు అంటే తెలిసిపోద్ది. దివ్యాంగులకు పెద్ద దానికి టెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కాలో చెయ్యో ఏదో లేనట్టయితే వాళ్ళు దివ్యాంగులే, వాళ్ళు ఓపెన్గానే తెలిసిపోతుంది. ఇలాంటి సందర్భంలో దివ్యాంగునని చెప్పి నాకు పెన్షన్ రావట్లేదని చెప్పి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని ఆధారంగా చేసుకుని అతను కనీసం క్రాస్ చెక్ చేసి అతను దివ్యాంగుడా కాదా, నిజంగానే అతనికి పెన్షన్ వస్తుందా వస్తలేదా అని చెప్పి వైసీపీ బ్యాచ్ కనీసం చెక్ చేసుకోకుండా దాన్ని వైరల్ చేయడం ద్వారా తర్వాత అతను బాగానే ఉన్నాడని చెప్పి తెలిసిన తర్వాత ఆ పరువు ఎవరికి పోతుందంటే వైసీపీ బ్యాచ్కే పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నిజంగానే కనుక వైసీపీ నాయకులు కానీ వైసీపీ నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే నిజంగానే అర్హులు ఎవరైనా వాళ్ళకి అన్యాయం జరిగితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసి ఈయన దివ్యాంగుడైన వ్యక్తి ఈయనకు పెన్షన్ అందట్లేదని చెప్పి మొదటగా అక్కడ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడికి కూడా పరిష్కారం కాకపోతే లాస్ట్గా దాన్ని ఇక్కడ అంటే సోషల్ మీడియానో లేకపోతే ఉద్యమమో లేకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటో లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చేయాలి. కానీ ఏదీ లేకుండా చేయడం అనేది వైసీపీ ఏదో విధంగా గందరగోళం సృష్టించడానికి మాత్రం వేసిన పథకంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వీటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే వైసీపీ ఏ యాంగిల్లో పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, కేవలం కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి మాత్రమే చేస్తున్న ఎత్తుగడలుగా మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న మంచి మీద దుమ్మెత్తిపోయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎలా చూడొచ్చు? ప్రజలు చూస్తారు. ప్రజలు ఇప్పటివరకు వైసీపీ ఏం కోరుకుంది, గత ఎన్నికల్లో ఏం చేసింది, 150 సీట్లు వచ్చాయి మాకు, వైనాట్ 175 మాకు సీట్లు ఎందుకు రావు అనే దాని మీద ప్రచారానికి వెళ్ళడం జరిగింది. కానీ 5 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారు అనేది ప్రజల నుంచి ప్రశ్నలు వచ్చినప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో 11 సీట్లకే పరిమితం అవ్వడం జరిగింది. 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో వైసీపీ సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఎన్నికలు పూర్తయినప్పటికీ ఇప్పటికి కూడా మేము ఎందుకు ఓడిపోయామని చెప్పి ఇప్పటివరకు వాళ్ళు అంటే ఒక సమీక్ష నిర్వహించుకోలేదు. ఎంతసేపు ఏం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా దుమ్మెత్తిపోయాలి, కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా బ్లేమ్ చేయాలి, కూటమి ప్రభుత్వంగా ఏ విధంగా వ్యతిరేకంగా వ్యవహరించాలి. వ్యతిరేకంగా వ్యవహరించినట్టయితే మాకు అది పాజిటివ్ అయింది, మా వైపు
ప్రజలు మొగ్గు చూపుతారని చెప్పి ఆశిస్తున్నారు. కానీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వైసీపీ గ్రాఫ్ ఏమైనా పెరిగిందా అని ఒకసారి పరిశీలిస్తే వైసీపీ గ్రాఫ్ గతంలో ఒకటే తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ బయటపడినప్పుడు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో వైసీపీకి చాలామంది ఓట్లు వేయడం జరిగింది. అంటే 11 సీట్లు వచ్చినప్పటికీ దాదాపు 30-31% ఓటు వైసీపీకి రావడం జరిగింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వాళ్ళంతా లిక్కర్ స్కామ్లో ఇంత ఇన్వాల్వ్ అయ్యింది అని తెలియని సందర్భంలో ప్రజలు ఓటేయడం జరిగింది. అంటే అక్కడ కొంతమంది ఆల్రెడీ డ్యామేజ్ అవ్వడం జరిగింది. లిక్కర్ స్కామ్లో కొంత ఇన్వాల్వ్ అయిన ఢిల్లీ ప్రభుత్వమే కుప్పకూలిపోవడం జరిగింది. కాబట్టి ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్ తెలిసింటే ఆ 11 సీట్లు కూడా రావి మనకు అర్థమవుతున్న సందర్భం. దాంతోపాటుగా ప్రజల పక్షాన ఏమైనా పోరాడి నువ్వు గ్రాఫ్ పెంచుకున్నావు అంటే ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ఏదో ఒక గందరగోళం, లేదంటే ఏదో ఏమంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటే పోలీసులకు భయం పట్టుకుంది, ప్రజలకు భయం పట్టుకుంది, ఎవరికి ఏమైందో తెలియదు, కాన్వాయ్ కింద పడతారా లేకపోతే తొక్కిసలాట జరుగుతుందా, ఎవరు చనిపోతారా, లాఠీ జరుగుతుందా, ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఏమైనా గ్రాఫ్ పెరిగిందా అంటే అక్కడ గ్రాఫ్ పెరగలేదు. కనీసం ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో ప్రజల పక్షాన పోరాడుతున్నారంటే అక్కడ గ్రాఫ్ పెరగలేదు. కనీసం ప్రభుత్వం ఏమైనా ఈ స్కీమ్లకు సంబంధించి ఏమైనా పొరపాట్లు అధికారులు చేస్తున్నారా, ఏదైనా మంత్రుల స్థాయిలో జరుగుతుందా, వాటిని ఏమైనా ప్రశ్నిస్తున్నా, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తున్నా అంటే అసెంబ్లీకి రావట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తున్నారు అంటే ఎక్కడ నీ గ్రాఫ్ పెంచుకున్నావు? గ్రాఫ్ తరిగింది. గతంలో కంటే ఓట్లు వేసిన వాళ్ళు నిన్ను ఇంకా దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కూడా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు వస్తాయా రావా అనే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. ప్రతిపక్షం అంటే ఏ విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి సూచనలు చేయాలి, సలహాలు చేయాలి. అవి చేయలేనప్పుడు వాళ్ళని ప్రశ్నించే తత్వం ఉండాలి, అసెంబ్లీలో నిలదీయాలి, ఈ పనులు చేయాలని చెప్పి చేయించాలి. కానీ నేను మాత్రమే నేను వచ్చినప్పుడే ఉండాలి, నాకే కావాలి, ప్రజలకు సంబంధం లేదు, ప్రజలకు మాకు సంబంధం లేదు, ప్రజలు దీని మీద ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచితే ఆటోమేటిక్గా మాకే ఓటేస్తారనే దీంతో వెళ్తున్నారు తప్పిస్తే మేము పనిచేసి మంచి పనులు చేసి ముందుకెళ్తామని కాకుండా వీళ్ళు ఉన్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి. ఏ విధంగా పోయాలి, ఏ విధంగా అయినా సరే ఏదో ఒక నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల మాకు ఆ నెగిటివ్ మాకు పాజిటివ్ అవుతుంది అనే దాని మీద వెళ్తున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు గమనిస్తూ ఉంటారు, ఎవరు మంచి పనులు చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తే మాకు లాభం జరుగుతుందని గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.